గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఈరోజు ఒక చిన్న విషయం మాట్లాడాలని చెప్పేసి వచ్చాను. అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా గమనించవలసినటువంటి ఒక విషయం, గ్రహాల యొక్క స్థితిగతులు అవి మారుతూనే ఉంటాయి. ఎక్కడా కూడా గ్రహాలు అనేది ఆగిపోయి కానీ స్తంభించి కానీ ఉండవు. కాబట్టి గ్రహాలు స్థానాలు చలన చేస్తూ ఉంటాయి. వాటి పరిధిలో అవి వాటి కాలక్రమేణాగా ఏ టైంలో ఏ సమయంలో ఏ గ్రహం ఏ స్థానంలోకి వెళ్ళాలో ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటుంది. దాన్ని మార్చేటువంటి యుక్తి కానీ దాన్ని మార్చేటువంటి శక్తి కానీ అయితే ఆస్ట్రాలజర్స్ దగ్గరగానో గురువు దగ్గరగానో పీఠాధిపతుల దగ్గరగానో ఎవరి దగ్గర కూడా లేదు. ఆ గ్రహాల యొక్క మార్పు వలన మన మానవాళిలో కొంతమేర మార్పులు అయితే సహజంగా వస్తూ ఉంటాయి. ప్రకృతిలో మార్పులు అనేది గ్రహాల యొక్క స్థితిగతుల వలన వస్తూ ఉంటాయి. అందువలన మనకి ఏదో గండాలు వస్తున్నాయి, ఏదో జరిగిపోతుంది, ఏదో కోట్ల రూపాయలు నష్టపోతాము, గండాలు వచ్చేసి మనం అందరం యాక్సిడెంట్లు పోతాము, అగ్ని ప్రమాదాలు అవుతాయి, ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యిద్ది. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఒకటి గమనించుకోవాల్సిన విషయం. ముఖ్యంగా ఒకటి చెప్తాను. ఒక బస్సు ఉంటుంది, ఒక 50 నుంచి 60 మంది బస్సులో ఎక్కుతారు. ఈ బస్సులో ఎక్కిన వారికి మంచి శని భగవానికి అశుభ దృష్టి ఉంటుంది, దారిద్ర్యం ఉంటుంది, ఇతనికి రాహు సంబంధించినటువంటి అశుభ దృష్టి ఉంటుంది, ఇతనికి గండం ఉంటుంది. ఓకేనా? ఇతనికి ఒక గండం ఉంది. ఈ గండం ఉన్న వ్యక్తి 60 మంది ఉన్నటువంటి బస్సులో లేదా 45 మంది ఉన్నటువంటి బస్సులోకి ఎక్కున్నాడు. ఎక్కున్నప్పుడు ఇతని డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఇతను బస్సు ఎక్కినటువంటి డ్రైవర్కి శని భగవాని యొక్క అశుభ దృష్టి కాదు, శుభ దృష్టి బాగా ఉంది. అతనికి ఈ పూజలు, యజ్ఞ, యాగ, హోమాలు, జపతపాలు చేసుకోడు. తను వృత్తిని నమ్ముకొని ప్రతినిత్యము కూడా ప్రతి నిమిషము కూడా వృత్తికి నమస్కారం చేసుకొని, నా వెనక చాలామంది ఉన్నారు, నేను చేసేటువంటి డ్రైవింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, నా వెనక వాళ్ళు ముందు వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, గమ్యానికి తీసుకెళ్ళాలి వీళ్ళందరని చెప్పేసి ప్రతిరోజు కూడా ఉదయించే సూర్యుడికి నమస్కారం చేసుకుంటాడు. తను ఎక్కినటువంటి వాహనానికి నమస్కారం చేసుకుంటాడు. చేసుకొని ఎక్కేసి మనస్ఫూర్తిగా తనకి ఆత్మ సంతృప్తితో మనస్ఫూర్తిగా తను ఉండి బస్సు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఆ బస్సులో దారిద్ర్యులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడైతే గమ్యం ఉందో ఆ గమ్యానికి చెరువులోకి వెళ్తాడు. ఎందుకంటే తనకి నడిపేటువంటి డ్రైవర్కి అదృష్టం ఉంటుంది, లేదా పక్కన కూర్చున్న అదృష్టం ఉంది కాదు. ఆ గండం అనేది తనకి తప్పిపోయింది. తను ఏం పూజలు, హెగ్ర, యాగాలు ఏం చేయడు. సేమ్ ఇదే స్టోరీ. అదే వ్యక్తి ఏదైతే శని భగవాన్ అశుభ దృష్టి, రాహుకేతువుల అశుభ దృష్టి, చాతపడి, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం అన్నీ అయిపోయేసి జాతకంలో చూసినప్పుడు గండం ఉంది అని చెప్పేటువంటి వ్యక్తికి అతను మునుపటి రోజున లేకపోతే మునుపటి మాసంలో అంటే వెనకపోయినటువంటి మాసంలో యజ్ఞ, యాగ, హోమ, జప, తప ఎన్నో రకాలైనటువంటి దానాలు, ధర్మాలు, ఎన్నో రకాలైనటువంటి పుణ్య కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇదే బస్సు డ్రైవర్ సేమ్ ఇదే దానిలో ఉంటుంది. ఉండగా అతను గండాలు తప్పించుకోవడానికి చేసినటువంటి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి యజ్ఞయాగాలు చేయించుకున్నాడు. ఈ వ్యక్తి బాగాలేని దశలు బాగాలేనటువంటి వ్యక్తి, నక్షత్రాలు బాగాలేని వ్యక్తి చేయించుకొని అదే బస్సు ఎక్కి ఉన్నాడు. ఇక్కడ ఉండే వాళ్ళకి సేమ్ అదే అదృష్టం ఉంటుంది. వాళ్ళు ఎలా ఉన్నారో అదే స్థితిగతుల్లో ఉంటారు. ఈ వ్యక్తి వెక్కగానే అంటే ఈ వ్యక్తి కూడా అదే బస్సులో ఎక్కుతాడు. ఆల్రెడీ పూజలు చేయించుకొని ఉన్నాడు. ముందుకు వెళ్ళగానే యాక్సిడెంట్ అయింది. ఆ ఒక్క వ్యక్తి తప్పనే కాదు, ప్రతి ఒక్కరికి యాక్సిడెంట్ అయింది, అందరికీ కూడా దెబ్బలు తగిలినాయి. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటి విషయం? మనలో ఉన్నటువంటి కర్మ, మనలో ఉన్నటువంటి క్రామక్రోధాలు, మనలో ఉన్నటువంటి ఆ సమయము, గడియలు తప్పించడానికి మన వంతు కాదు. ఎందుకంటే మనము ఏది చేసినా కూడా ఉపశమనం మాత్రమే చేసుకోవాలి. అలానే మనం చేసేటువంటి క్రియ ఏదైతే ఉందో అప్పు తీసుకొచ్చి చేయకూడదు.
మనకి ఏదైతే మనకి వీలవుతుందో, మన దగ్గర రూపాయి ఉందా అంటే ఆ రూపాయికి సంబంధించినటువంటి దానాలు, ధర్మాలు, యజ్ఞ, యాగ, హోమ, జపాలు, తపాలు చేసే అవసరం లేదు. భగవంతుని యొక్క నామం దలుచుకుంటూ మనం చేసేటువంటి పుణ్యకార్యాలు చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఒకరిని దూషించకుండా, ఎదుటి వాళ్ళని అనకుండా, మనకి ఏదైతే మంచి పని అనిపిస్తుందో ఎదుటి వారికి సహాయం చేయకపోయినా సరే మన బాధ్యత మనకి నచ్చినట్టు విధంగా ఉంటే సరిపోతుంది. అదేవిధంగా మనము చేయించిన యజ్ఞయాగాలు అతనికి ఏమైనాయండి? ఆ రోజు ఏమైపోతున్నాయి? అప్పు తీసుకొచ్చి మరీ చేశాడు, అప్పు మిగిలిపోయింది, అప్పు కట్టాల్సి వచ్చింది. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈ స్టోరీ అంతా అంటే, గుర్రం గుడ్డిదైనా దాన తప్పదు అన్నట్టుగా ఇక్కడ ఏమవుతుందంటే, మన యొక్క ఏదైతే గ్రహాల యొక్క స్థితిగతులు మనిషిని భయభ్రాంతుల్ని చెయ్యవు, మనిషిని ఇబ్బంది పెట్టవు. ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి సంఘటనలో, ఎటువంటి సిచ్యువేషన్లో, ఎటువంటి పొజిషన్లో అయినా సరే అన్ని గ్రహాల కూటమిగా ఏర్పడి ఒక స్థానంలో ఉన్నప్పటికీ కూడా మనుషుల యొక్క స్థితిగతులు కొంతమేర అటు ఇటు అవుతామో, కానీ మనుషుల జీవితాలు నాశనం అవ్వవు, పటాపంచులు చెయ్యవు, జీవితాలు బొగ్గుపాలు చెయ్యవు, సూసైడ్ చేసుకునే పరిస్థితికి వెళ్ళవు, మరీ భూగ్గా నువ్వు ఆ పాతాళలోకానికి వెళ్ళేలా చెయ్యవు ఏ గ్రహం కూడా మిమ్మల్ని. ప్రతి ఒక్కరు దీన్ని గమనించుకోండి. మీ యొక్క ఏదైతే మంచితనమో, ప్రజల యొక్క ఏదైతే అవసరమో, ప్రజల యొక్క భయాన్ని ఏదైతే ఉందో దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు చాలామంది గురువులు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి చాలామంది కూడా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మార్చి 14వ తారీఖు మారినటువంటి రవి భగవానుడిని మీ తరమో, నా తరమో, లేకపోతే ఇంకొకరి తరమో, మా పాత తరమో, మా ముంతాత తరమో అయితే కాదు మార్చడానికి. ప్రపంచం మొదలవక నుంచి ఉన్నది సూర్యచంద్రులు, గ్రహాల యొక్క స్థితిగతులు. అవి మార్చేదానికి, వాటి యొక్క స్థితిగతులను మార్చేదానికి మన తరం కాదు, మీ తరం కాదు. కాబట్టి ఇక్కడ ఏ ఒక గురువుకి తరం కాదు. కాబట్టి గ్రహాల స్థితిగతులు మారినప్పుడు మనము నవగ్రహాల మండపానికి వెళ్ళేసి అభిషేక అర్చనలు చేయించుకుంటే సరిపోతుంది. నవధాన్యాలు తీసుకుని వెళ్ళి నవగ్రహాల మండపంలో వేస్తే సరిపోతుంది. శివాలయంలో అభిషేకం చేసుకుంటే సరిపోతుంది. ఎన్నో రకాలైనటువంటి ఆలయాలు ఉన్నాయి మనకి, ఎన్నో రకాల ప్రసిద్ధి చెందినటువంటి దేవస్థానాలు ఉన్నాయి. ఆ దేవస్థానంలో, ఆలయంలో దేవుడు అనేది వాటి ఒకడు ఉన్నారు. కాబట్టి ఆ దేవునికి చేసేటువంటి పూజలు కావచ్చు, అమ్మవారి చేసేటువంటి కుంకుమచ్చలు కావచ్చు, స్వామివారికి నిర్వర్తించేటు నోములు ఉంటాయి, యజ్ఞాలు ఉంటాయి, యాగాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ మన మనసుకి ఏదైతే చేయాలనిపిస్తుందో అది చేయండి. అంతేగాని ఎవడో చెప్పినాడని చెప్పి భయభ్రాంతులు వేసి మీరు చేస్తారంటే మాత్రము ఖచ్చితంగా ఇబ్బంది పడి ఆ గురువులకి మీరు హిప్నాటిజం అయిపోతారు, లక్షల రూపాయలు నష్టపోతారు. మీరు ఆల్రెడీ వ్యాపారంలోనో, జాబులో లేకనో ఏదో సమస్యలతో కొట్టుమిట్లాడుతూ ఉంటే మళ్ళీ లక్షల రూపాయలు పెట్టి పూజలు చేస్తూ ఉంటే ఎట్లయితుంది? ఒకడు వస్తాడు కిరీటం పెట్టుకొని 11 ఉంగరాలు పెట్టేసి నడుముకి బెల్ట్ కూడా అది వడ్రానం పెట్టుకొని వస్తాడు. వచ్చేసి నా దగ్గర స్టోన్లు తీసుకోండి మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుద్ది అంటాడు. నేను 10 లక్షలు ఇస్తా, నెల రోజులు కాదు సంవత్సరం వెయిట్ చేస్తా, నన్ను చేయమని చెప్పండి. ఇలాంటివన్నీ బోగర్స్ మాటలు విని ఇబ్బంది పడకండి. మీరిచ్చే డబ్బులతో వాళ్ళు బాగుపడతారు తప్పితే మీరు బాగుపడేదానికి కానీ, మీరు ముందుకెళ్ళేదానికి కానీ లేదు. స్వచ్ఛందంగా, ఇష్టంగా, అందులో దేవుని మీద ప్రేమతో చేసేటువంటి గురువు లేరు. ఖచ్చితంగా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మిమ్మల్ని అందరినీ గురువులనే పేరుతో మోసం చేస్తున్నారు, వేషధారణతో మోసం చేస్తున్నారు. ఇకపోతే మీరే గమనించుకోవాలి, ఇది మంచి గురువు ఎవరా, చెడ్డ గురువు ఎవరా, ఇన్ని లక్షల రూపాయలు ఈ పూజకి హోమానికి అవుతున్నాయా, దీని తర్వాత తాత్పర్యంలో మనకి పని అవుతుందా లేదా, ఇవన్నీ కూడా గ్రహించుకోండి, గమనించుకోండి. మీ దగ్గర తీసుకున్నటువంటి డబ్బులతోనే గురువులు వారు చేసేటువంటి పని ఏమిటంటే కనుక మిమ్మల్ని హిప్నటైజ్ చేసి వారి చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇవన్నీ గమనించుకోండి. మరొకటి, ఇక మార్చి 14వ తారీఖు మారినటువంటి రవి భగవానుడు, ఈ రవి భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి వచ్చాడు. ఓకే, ఏమిటంటే అయితే మీనరాశి నుంచి ఏప్రిల్ 14వ తారీఖు మేషరాశిలోకి వస్తాడు. ఏంటి అయితే దీనివలన యజ్ఞాలు చేయాలి, హోమాలు చేయాలి, మీకు గండాలు ఉన్నాయి, ప్రాణభయం ఉంది. ఎవడు చెప్పాడు? ఏది పంపించమని చెప్పండి, ఎంతమందిని పంపిస్తారో. ఇవన్నీ కూడా బోగర్స్. మన జాతకంలో ప్రతి ఒక్కరికి శని బలం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ శని బలం పెంచడానికి ఎవరి తరం కాదు, తగ్గించడానికి ఎవరి తరం కాదు. గ్రహాల యొక్క స్థితిగతులు మారుతూ ఉంటాయి. అవి మారినప్పుడు శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళేసి తైలాభిషేకం చేసుకోండి, సరిపోతుంది. అంతేగానక ఏదైనా మీరు దానం చేసేయండి, సరిపోతుంది. 10 మందికి అన్నం పెట్టండి, సరిపోతుంది. పేదవాళ్ళకి, పేద విద్యార్థులకి, వికలాంగులకి, అంగవైకల్యులకి, అలానే వృద్ధులకి ఎంతోమందికి ఉన్నారు.
వారికి మంచి చేయండి. ఆరోగ్యం బాగాలేక ఎంతోమంది ఆన్లైన్లో డబ్బులు లేక ఉండిపోయి ఉన్నారు, మరణించే వాళ్ళు ఉన్నారు. వారికి దానం చేయండి, అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి, అలానే మీరు ప్రాణదానం చేయండి, విద్య దానం చేయండి. అంతేగాని బోగర్స్ మాటలు చెప్పేటువంటి గురువుల్ని ఎప్పుడు కూడా మీరు నమ్మకండి. గురువుకి కాలికి నమస్కారం చేయకండి, గురువుకి పాదసేవ చేయకండి, గురువుకి పాదాలకు అభిషేకాలు చేయకండి. అది పాపం మనం కూడా చుట్టుకున్నటువంటిది. వాళ్ళు చేసేటువంటి ప్రతి కర్మకి, వారు చేసేటువంటి ప్రతి కర్మైనటువంటి విషయాలకి మనం పాపాలు కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా గురువుని ఇష్టపడండి, గురువు దగ్గరికి వెళ్ళండి. అంతేగానక మీకు ఇష్టం ఉంటే వెళ్ళండి, కానీ గురువులకి ఏ మాత్రం సేవ చేసినా కూడా ఆ పాపాలు, ఆ కర్మలు మనం చుట్టుకోవాల్సి వస్తుంది. దయచేసి అలాంటి చేయకండి. ఇకపోతే మార్చి 14వ తారీఖు మారినటువంటి రవి భగవానుడు, దానివలన ఏదో శని భగవానుడు అష్టదిబ్బందన అయిపోయినాడు, కదలకుండా అయిపోయినాడు అంటే ముందు నువ్వు బతకరు అయ్యా. అష్టదిబ్బందులు అయ్యి కదలకుండా అయ్యి తాళచలనం లేకుండా పోతే ముందు నువ్వు బతకాలి కదా. అసలు నీ బాడీలో శని ఉందో చూసుకో, అసలు నీ ఆయుష్ ఎక్కడి వరకు ఉందో చూసుకోలేదయ్యా. ముందు ఏ గురువుకైనా చెప్తున్నానో వార్నింగ్ ఇస్తున్నాను, ఇది జాగ్రత్తగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని అందరూ మాత్రం ఏకి పారేయడానికి కాదు, రోడ్డు మేము పెట్టి ఉరి వేయడానికి కూడా సిద్ధంగా ఉంటాను నేను. ప్రతి ఒక్క గురువు కూడా వార్నింగ్ పెట్టుకోవాలి ఇది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే కనుక శని భగవానుడు ఏమవుతుందయ్యా, ఏదో చెప్తున్నారు, శని భగవానుడికి ఏమవుతుంది, ప్రాబ్లం ఏంది, ఈ సమస్య ఏమవుతుంది, మీకేమవుతుంది? శని భగవాన్ని మోసుకొచ్చి తీసుకొచ్చేమన్నా మళ్ళీ ఇంకో రాశి తీసుకొస్తారా? లేనప్పుడు ఎందుకయ్యా మీకు ఇవన్నీను? మీరు సంపాదించడానికి వేసేటువంటి వేషాలు ఇవన్నీను. నడుముకు వడ్డాలు పెట్టుకొని, ఎంట్రుకల తాళ్ళు కట్టుకొని, త్రిశూలం పెట్టుకొని శివుళ్ళు అవ్వరు, ఓకేనా? తలపాగా పెట్టుకోగానే లేదా తలకి ముడేసుకోగానే మీరు సాధువులు అవ్వరు. కాబట్టి మీరు చేసే అన్నీ తెలుసు. ప్రతి ఒక్కరు మాత్రం చెంటాడేస్తాను, సమస్య లేదు అందులోను. ప్రజలకి మోసం జరిగితే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు అందులోను. మరొక విషయం ప్రజలు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి బోగస మాటలు విని హోమాలు, యజ్ఞాలు, యాగాలని చెప్పి వెళ్ళి డబ్బులు పాడు చేస్తున్నట్టు మాత్రము మిమ్మల్ని కాపాడే నాదుడు ఎవ్వడూ లేడు. శివుడి దగ్గరికి కాదు, మళ్ళీ ఆ శివుడి దగ్గరికే వెళ్ళాలి మీరు ప్రార్థన చేసుకుంటూ. మనకి శక్తిపీఠాలు, అలానే మనకి అష్టదిశ శక్తిపీఠాలు, అలానే మనకి ఎన్నో రకాలైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. వాటన్నిటి దగ్గరికి వెళ్ళి పూజలు చేసుకోండి. ఆల్రెడీ నిర్మించిన దేవాలయాలు ఉన్నాయి, మన పెద్దలు నిర్మించిన దేవాలయాలు ఉన్నాయి, వాటన్నిటి దగ్గర పూజలు చేసుకోండి, సరిపోద్ది. కానీ ఎవడో వస్తాడు దానికి దశమహావిద్యలు అని చెప్పేసి మందు మాంసం పెడతా అంటాడు, దరిద్రం ఉండకూడదు వాడు. మనుషాలు అది ఇంకేమన్నా, వీళ్ళని గురువులుగా చెప్పుకోవాలి మనము, వీళ్ళని పూజించడం మళ్ళీ నేను మాట్లాడాల్సి వస్తుంది ప్రజలకు. మళ్ళీను అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే 14వ తారీఖు మార్చి మాసంలో మారినటువంటి రవి భగవానుడు వల్ల శని భగవానుడికి వచ్చిన నష్టం లేదు, మనకి ప్రాణభయాలు లేవు. ఆ శని వల్ల మనకేదో అయిపోతుంది అని కాదు. ఇలాంటి దరిద్రం ఉండా కొడుకులు చెప్పుకునే గురువులు చేసేటువంటి పనికి, లేదంటే మన మీద వ్యసనంతో, రందితో, కుళ్ళుతో, కుతంత్రంతో మనం ఎదుగుతున్నామని ఇష్టం లేకుండా చేసేటువంటి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగల్ముఖి, భానుమతి, యక్షిణి విద్యలు ఉంటాయి. ఇవి శని భగవానుడితో, రవి భగవానుడితో, లేకపోతే శుక్రుడితో, బుధుడితో, గురువుతో సంబంధం లేదు. దరిద్రముండా కొడుకులే చేస్తారు, అలాంటి వారు చేపిస్తారు. మన ఎదుగుదల ఇష్టం లేకుండా మనం హతాచుకుపోవాలి, మనం నాశనం అవ్వాలి, మనం అష్టదిబ్బతులు పాలవ్వాలి, మనం ఏ పని చేసినా ముందుకు వెళ్ళకూడదని చెప్పి చేపించేటువంటి వారు, చేసేటువంటి వారు, వారి వల్లనే మనం నష్టపోతున్నాము. వాటికి విరుడుగా మనం మంచి గురువు దగ్గరికి వెళ్తే వారికి సరైనటువంటి రీతిలో మనకి జరిగినటువంటి నష్టానికి ఆ సరైనటువంటి పద్ధతిలో చేసేటువంటి విధానం ఉంటుంది. ఇది అందరూ గమనించుకోవాలి సుమి. అంతే గనక లక్షల రూపాయలు పెట్టి యజ్ఞయాగాలు, లక్షల రూపాయలు పెట్టి కామాఖ్య దగ్గర పూజలు చేయించకూడదు. ఏదైనా ప్రేమపూర్తిగా వెళ్ళి చేయించుకోండి. అంతే గనక ఏదో గురువు చెప్పాడని హోమాలు చేయించడం కానీ, యజ్ఞాలు చేయించడం చేయకండి. దానివల్ల మీకు సరిగా చేసే నాదుడు లేడు. దానివల్ల చెప్తా ఉన్నాను, హోమాలకి నేను వ్యతిరేకని కాదు, కానీ సరిగా చేసే నాదుడు లేడు. కాబట్టి ఎవరు సరైన గురువు, ఎవరిని ఎంచుకోవాలి అని చెప్పేసి ఖచ్చితంగా మీరు దాన్ని చూసుకోండి. ప్రతి గురువు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈ రోజుల్లో గమనించుకుంటూ ఉండండి. ఇంకా చాలా ఉన్నాయి వెనక, అవన్నీ కూడా ఒకటోటిగా వస్తాయి బయటికి. ఎవడెవడు ఎక్కడ చేస్తాడో తెలుస్తుంది, అన్నీ కూడా బయటికి వస్తాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఈ తాలిబాన్స్ కన్నా కూడా చాప కింద నీళ్ళ తయారయ్యారు గురువులు.
డ్రగ్స్ కన్నా కూడా ఘోరంగా తయారయ్యారు వారు హిప్నటిజం. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఇక్కడ కుంభరాశిలో ఉండేటప్పటి గ్రహాలు కావచ్చు, రాహుతో ఉన్నటువంటి బుధుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, ఎవరున్నవాడు మీకు ఒరిగే నష్టం లేదు, పోయే నష్టం లేదు. గ్రహాల వల్ల మీకు ఎప్పుడు కూడా ఏ ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, ఇంకో నష్టం కానీ, భార్య భర్త మధ్య దూరం కానీ, పిల్లల పెద్ద మధ్య దూరం కానీ, జాబ్ రాకపోవడం కానీ, ఇంకో సమస్య కానీ గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల మీకు రావు రావు రావు. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి, గురువుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు చేసేటువంటి ప్రతి క్రియ కూడా డబ్బులు పెట్టేసి లక్షల రూపాయలు వదిలించుకుని చేయకండి. ఆలయాలకు వెళ్ళండి, దేవస్థానానికి వెళ్ళండి, ప్రతినిత్యం దేవునికి కాపాడుకునేలా పూజించుకోండి, మీరు నమస్కారం చేసుకోండి, అర్చన అభిషేకాలు లాంటివి చేసుకోండి. ఇంకా కూడా కావాలి అంటే కూడా జపం చేసుకోండి. మీకు మీరుగా దేవస్థానంలోకి వెళ్ళి అమ్మవారికి, స్వామివారికి సమర్పించుకోండి ఏదైనా సరే. అలానే నవగ్రహాల చుట్టూ తిరగతండి. మీకు ఏ గ్రహ దోషం ఉన్నా పోతుంది, పటాపంచలైపోతుంది. అంతేగాని ఎక్కడో యజ్ఞాలు చేయించుకుంటే లక్షల రూపాయలు పెట్టి పోదు, కాదు, చేయదు. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా అయితే ఉండాలని మనస్ఫూర్తిగా ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. దీన్ని కూడా తప్పు పట్టారంటే మాత్రం మీకన్నా దరిద్రులు ఇంకెవరు లేరని అర్థం. ఇది జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి తులారాశి, తులారాశి వారికి కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నాడు. అలానే శని భగవానుడు మీనరాశిలో ఉన్నాడు. శని భగవానుడితో సావాసం చేద్దామని చెప్పి కుంభరాశి నుంచి రవి భగవానుడు మార్చి 14వ తారీఖు మారాడు. దీంట్లో 11వ స్థానం అంటే మీనరాశికి ఇటుపక్క చూసుకుంటే 12వ స్థానంలో రాహు ఉన్నాడు. రాహువుతో బుధుడు ఉన్నాడు. బుధుడితో ఇప్పుడైతే చంద్రుడు ఉన్నాడు. ఇక 12వ స్థానం ఇటు నుంచి స్థానం చూసుకున్నట్టయితే శుక్రుడు, శని, అలానే రవి కలిసి ఉన్నారు. దీనితో తులారాశి వారికి ఏమవుతుంది అంటే ఏమీ అవట్లా. శుక్రుడు ఉత్సవంలో ఉన్నాడు. ఉత్సవంలో ఉన్నాడు కాబట్టి ఈ ఉత్సవానికి తగ్గట్టుగా రవి భగవానుడు ఉన్నాడు. శని భగవానుడు ఉండడంతో కొంతమేర ఇబ్బంది కంటే ఎట్లా ఉంటుంది, కలత్ర దోషం వచ్చేలా ఉంటుంది ఇప్పుడు పుట్టేవారికి మాత్రం. ఎప్పుడు వరకు? ఇది ఏప్రిల్ 14వ తారీఖు వరకు. కాబట్టి ఇక తులారాశి వారికి వచ్చినటువంటి నష్టం ఏంటి, ఇబ్బంది ఏంటి, దీనివల్ల నష్టపోయేది వీరు ఇబ్బంది పడేది ఏమున్నది? చాలామంది కూడా మాధ్యమాల ద్వారా తులారాశి వారిని భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. శని భగవానుడి దగ్గర రవి భగవానుడు ఉండడంతో శని భగవానుడు అష్టదిబ్బందన అయిపోయినాడు, స్థల సంపలన అయిపోయినాడు, స్థలచలనం అయిపోయినాడు. ఇక ఏ చేసినా ముందుకు వెళ్ళలేం. మనందరూ తులారాశి వాళ్ళందరూ వీరు కాలానికి దూరంగా వెళ్ళిపోతారు అని చెప్పినాడు. మనకి శ్వాస ఆడినంత వరకు ఊపిరి ఉంటుంది కదా, అలానే గ్రహరీత్యా కూడా గ్రహాలన్నీ కూడా సానుకూలంగానే వాటి చలన ప్రకారంగా, వాటి స్థానాల ప్రకారంగా, సమయం ప్రకారంగా అవి వాటింతలో అవి తిరుగుతూ ఉంటాయి. ఏ గురువుకైనా వాటిని మార్చేటువంటి స్థితిగతులు లేవని నేను అనుకుంటున్నాను. ఎవరైనా మార్చాలి అంటే ప్రయత్నం చేయొచ్చు. అలానే హోమాలని, యజ్ఞాలని లక్షల రూపాయలు ఎవరు కూడా ఖర్చు పెట్టే అవసరం లేదు. ఏదైనా గ్రహరీత్యా మీకు బాగలేకపోతే చిన్న చిన్న పరిహారాల ద్వారా ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. 1,00,000 రూపాయలు పెట్టి ఏదైనా యజ్ఞయాగం హోమం చేపిస్తే ఎంత పుణ్యఫలం వస్తుందని మీరు అనుకుంటారో, చిన్నపాటి శనీశ్వరుడి మీద నువ్వుల అభిషేకం కానీ, తిలా ఆయిల్తో అభిషేకం కానీ చేసుకుంటే కూడా అంతే పుణ్యం వస్తుంది. నలుగురికి అన్నదానం చేస్తే అదే పుణ్యం వస్తుంది. తులారాశి వారికి గ్రహరీత్యా దోషాలు అయితే ఏమీ లేవు, అన్ని రకాలుగా బాగానే ఉన్నాయి. మనకి గ్రహరీత్యా దోషాలంటే తులారాశి వారి మొత్తానికి ఒకేసారి వస్తుంది అనేది ఏం లేదు. ఇకపోతే గురువులు కూడా ఒక్కొక్కసారి ఆలోచించాలి. సొంత డబ్బులతో ఏదైనా చేయొచ్చు, కానీ మనము అప్పు తీసుకొచ్చి ఎలాంటి హోమాలు, యజ్ఞాలు చేపించారా మీకు ఖచ్చితంగా ఆ పుణ్యఫలం అయితే రాదు. అప్పు లేకుండా చేసేటువంటి ప్రక్రియ చేసుకోవాలి. మీరు తులారాశిలో ఉన్నారు. తులారాశి అనగా మీ యొక్క ఎదుటివారికి సహాయం చేసే గుణము కావచ్చు, మీకు ఉన్నటువంటి వనరులందరూ దాన ధర్మాలు చేసుకునే తత్వం, ఎంతో ఆస్తులే ఉంటాయి మీకు, అవన్నీ కూడా వదిలివేస్తారు. మీరు ఒంటరిగా బతకాలి, మనంగా స్వయంగా బ్రతకాలనే ఒక సంకల్పంతో ఉంటారు. మీకు గ్రహాలు ఏం చేస్తాయండి? జెన్యున్గా ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా గ్రహాల యొక్క స్థితిగతులు ఏమీ కాదు. అశుభ దృష్టితో ఉండేటువంటి ప్రతి గ్రహం కూడా శుభదృష్టిగా మలుచుకోవచ్చు. కానీ ఎవరో చెప్పారని గురువుల మాట విన్నారంటే మాత్రం ఖచ్చితంగా మనం నష్టపోతాము, ఇబ్బంది పడతాము, బాధపడతాము, భంగపడతాము కూడా. కాబట్టి
మీకు నచ్చినటువంటి తీరులో మనం చేసుకోవాలి. ఇక మీకు నిజంగా ఆ గురువు గారు చెప్పింది ఏమో కావాలా, శని భగవానుడికి రవి భగవానుడు కలిస్తే ఇలా అవుతుంది కావాలా అనుకునేది లేదు. మీ మీద చెడు వ్యసనంతో మీ మంచితనం తట్టుకోలేక మీ చుట్టూతో ఉండేటువంటి బంధువర్గం, మిత్రువర్గం వీళ్ళందరూ కూడా మీ చుట్టూ చేరి కట్టపల్లాగా కత్తులతో పొడవకుండా వీరు మీ మీద హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేయించి అష్టదిబ్బంది చేసి మీరు అనుకున్న పని ముందుకు వెళ్లకుండా చేసేటువంటి క్రియలు ఉంటాయి. భార్యాభర్తలకి దూరం చేయటం, పిల్లలకి పెద్దలకి దూరం చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. మనం అరికట్టాల్సింది మానవ గ్రహాలని, వారిని మనం దూరం చేయాలి. మన పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకూడదు. అంతేగాని గ్రహాల యొక్క స్థితిగతులు మీకు ఒకటి చెప్తా. శని భగవానుడు మీకు ఇబ్బంది పెడుతున్నాడు. ఏ రకంగా? మీకు శని యొక్క దశ, గురువు యొక్క దశ నడిస్తే ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది, కొంతమేర ఆరోగ్య సమస్యలు అనుకోవచ్చు. ఓకే, మీకు రవి యొక్క దశ నడిచింది, గురు యొక్క దశ నడుస్తుంది, శుక్రుడి యొక్క దశ నడుస్తుందంటే శని భగవానుడు మిమ్మల్ని ఏమీ చేయలేడు. కాబట్టి తులారాశి వారు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సింది ఏమిటి అంటే అవగ్రహణ పొందాలి ప్రతి విషయంలో కూడా. ఏదో గురువు తులారాశి వారికి బాలేదంట అని చెప్పి మూల కూర్చొని ఏడుస్తూ ఉన్నాను అనుకోండి, నిజంగా మీకు ఇబ్బంది అవుతుంది. అట్లా ఏం చేయకండి. ఎప్పుడు కూడా గ్రహాల యొక్క బాగలేకపోతే మనకు వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. ఆ వ్యక్తిగత జాతకానికి పరిశీలన చేయండి, శోధన చేయండి. అక్కడ మీకు ఏ సమస్య ఉందో అర్థమైతే దాని తగ్గట్టు పరిష్కారం చేసుకోవచ్చు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. అంతేగాని హోమాల యజ్ఞాలని గురువులు నమ్మేసి మాధ్యమాల ద్వారా వచ్చేటువంటి వీడియోస్ అన్ని చూసి భయభ్రాంతులు అవ్వకండి. ఇప్పుడు ఉన్నటువంటి గురువులు అందరూ కూడా ఎలా తయారంటే కనుక చాలామందికి కాదు కొంతమందికి విషయం ఏంటంటే కనుక జనాన్ని భయభ్రాంతులు చేయటం ఒకటే విషయము. మరొకటి ఏంటంటే ఏదో ఒక భయభ్రాంతులు చేసి డబ్బులు గుంజేయటం, వారి పరువు వాడు పప్పం గడుపుకోవటం. ఎవ్వరు కూడా ఇలానే అయిపోయినారు. కాబట్టి తులారాశి వారు తస్మా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటారేమో, తాలిబాన్ కన్నా కూడా, ఉగ్రవాదుల కన్నా కూడా, డ్రగ్స్ కన్నా కూడా ప్రమాదకరంగా మారిపోయినారు ఈ రోజుల్లో కొంతమంది గురువులు. అలాంటి వారి వీడియోలు కానీ, అలాంటి వారిని నమ్మటం కానీ, వాళ్ళు చేసేటువంటి భయభ్రాంతులైనటువంటి విషయాలు కానీ వింటే మనము కోల్పోతాం, నష్టపోతాం, ఇబ్బంది పడతాం, భంగపడతాం, భయపడతాం. కాబట్టి మీకు గ్రహాల యొక్క స్థితిగతులు బాగున్నాయి, మీకు ఎటువంటి సందేహం లేదు. సందర్భంగా సారంగా చెప్తా ఉన్నా, మీరు భయపడకుండా మీరు అనుకున్న పని ముందుకు వెళ్ళండి. మీకు ఏదైనా అష్టదిబ్బంది కానీ, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ కానీ అయింది అంటే కనుక ఇలాంటి దరిద్రమైన గురువులు చేయటం బట్టి, లేకుంటే కనుక మీ పక్కన ఉండేటువంటి వారు చేసి బట్టి అవుతుంది. కాబట్టి వాటి నుంచి వైద్యులకి భయపడి బయటకు వచ్చేలాగా ప్రయత్నం చేసుకోండి తప్పితే ఇలాంటి వాడి జోలు వెళ్ళకండి. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు కావాలంటే ఇక మీకు తులారాశి కాబట్టి విష్ణు ఆలయంలో పసుపు నీటితో, కుంకుమతో, పన్నీరుతో కుంకుమ పువ్వు వేసి వాటితో తేనె కలిపి అభిషేకం చేయండి. శివాలయాల్లో మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలానే డ్రై ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ రసం తీసి వాటితో అభిషేకం చేయండి. ఫ్రూట్స్, దానిమ్మ పళ్ళు, చెరకు, యాపిల్ పండు, అలానే ఖర్జూర పండు, అలానే కనుక పాలు, గ్రేప్స్ ఇలాంటి వాటితో అభిషేకం చేస్తే అష్టైశ్వర్య ప్రాప్తి కలగడమే కాకుండా పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుంది. అలానే మీకు పెళ్ళై దూరమైనటువంటి భార్యాభర్తలు కలుస్తారు. అలానే కలిసినటువంటి భార్యాభర్తలు కూడా పెళ్ళై పిల్లలు కాకుండా ఉన్న వారికి పిల్లలు అవుతుంటారు. ఆస్తిలో, అంతస్తులో పై స్థానంలో ఉంటారు. అలానే ఆరోగ్య ప్రకారం కూడా బాగుంటారు. అంతేకాని మీరు ఏదో ఒకటి జరిగితే ఇంకో దాన్ని చేస్తే అది ఎట్లా ఉంటుందంటే కనుక మనకి సిరునాలకి అయితే కొండనాలకి ముందేసినట్టు ఉంటుంది. అలాంటి ఏం చేయకండి. ప్రశాంతంగా ఉండేటువంటి జీవితం, ప్రపంచానికి మీరేం చేయాలో ఆలోచించుకోండి. అంతేగాని మీ కుటుంబానికి, మీ పిల్లలకి, మీ బిడ్డలకి, లేదా మీ భార్యకి, మీ యొక్క భర్తకి, మీ యొక్క కన్నవారికి ఏం చేయాలో ఆలోచించండి. గురువులు చెంతకు చేరి వారికి పాదసేవలు చేయకండి. వారి యొక్క పాపాలు మనకి వంట పడుతూ ఉంటాయి. అలాంటి వాటి జోలికి వెళ్ళకండి.